ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్న రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. తర్లుపాడు సచివాలయం వద్ద రెండో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లో 7,000 జమ చేయడం జరిగింది అన్నారు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలో 23,965 మంది రైతులకు 32,07,00,000 రూపాయలు రెండో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతులకు జమ అయింది అన్నారు. మంతా తుఫాన్ ప్రభావంతో ఈ ప్రాంతంలో అనేక పంటలు దెబ్బతిన్నాయని, కనీసం వైసీపీ నాయకులు తుఫాన్ అనంతరం వారిని పలకరించిన పాపాన కూడా పోలేదని, తాను అధికారులు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా రేయింబవులు శ్రమించామన్నారు. తుఫానుకు దెబ్బతిన్న 8,500 ఎకరాలకు త్వరలోనే సంబంధించిన రైతులకు నష్టపరిహారం చెల్లించబోతున్నామన్నారు. తర్లుపాడు మండలానికి 2 డ్రోన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. बहुत बड़ा परिवर्तन हुआ है. हमारा एग्रीकल्चरल एक्सपोर्ट करीब ఎకరాకు 6 లీటర్లు కావాలి అని చెప్పండి. ఇది ఎంత పడుతుంది? ఏదో 500 మందికో 1000 మందికో వేయటం లేదు. 33,965 మంది రైతులు మన నియోజకవర్గంలో ఈ రోజు లబ్ధి పొందుతా ఉన్నారు. మొదటి విడతగా 23,07,00,000, రెండో విడతగా ఈరోజు తిరిగి 23,07,00,000 రూపాయలు మొత్తం అకౌంట్లలో ఈరోజు పడబోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5,000 కలిపి మొత్తం 7,000 రూపాయలను ఈరోజు మన అకౌంట్లలో వేస్తా ఉన్నారు. అరే, ఈ రాష్ట్ర పరిస్థితి బాగలేదే, ఒక 6 నెలలు ఆగుదామని ఆలోచన లేదు. ముందు రైతు బాగుండాలి. రైతు కష్టం, ఇటీవల మోందా తుఫాను వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి రైతులకు మనం ఇస్తామన్నటువంటి ఏదైతే రెండో విడత ఉందో ఆ రెండో విడతని టైం షెడ్యూల్ ప్రకారం ఇచ్చేస్తే రైతుకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క రెండో విడత కార్యక్రమాన్ని అమలులోకి తీసుకొని వస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇటీవల గురించిన మోందా తుఫాను వల్ల పత్తి ఎన్ని రకాలుగా నష్టపోయారు. పత్తి రైతులు కావచ్చు, మినుము రైతులు కావచ్చు, కంది రైతులు కావచ్చు, శనగల రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, అందరూ కూడా నష్టపోయారు. అయ్యో పాపం రైతు నష్టపోయాడే, ఆ రైతును పలకరిద్దామే, ఆ రైతును ఓదారుద్దామే అని ఏమన్నా ఆలోచన చేశారా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు? వాళ్ళకొకటి, వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాలాలకు చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, కోటి సంతకాల సేకరణ అంటారు. ఏ కొంపలు అంటకపోయినాయా? మీరు కోటి సంతకాలు పెట్టిపోతే పోయి గ్రామాలకు పోయి రైతుల్లో పలకరియచ్చు కదా. గ్రామాలలో ఎలా ఉన్నావయ్యా తమ్ముడు, ఎలా ఉన్నావు, ఏ రకంగా ఉన్నావు, ఏ రకంగా నిలదొక్కుంటావు అని చెప్పి ఒక మాట మాట్లాడితే వాళ్ళకి భరోసా కదా. ఊరూరు భోజనాలు పెట్టుకుంటూ ఊరూరు సంతకాలు పెట్టమని చెప్పి తిరుగుతా ఉన్నాం. అంటే పని లేనటువంటి వాడు ఏం చేస్తాడండి? ఆ పని ఇప్పుడు వాళ్ళు చేసుకుంటా కూర్చున్నారు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తా ఉంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేక ఒక్కడు కూడా రాక పరారై వెళ్ళిపోతే మీ కాలంలో ఈ రోజు దగ్గర 25 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేదానికి ఈ రాష్ట్రంలో ముందుకు వచ్చే విధంగా ఈ 1.5 సంవత్సర కాలంలో మన ప్రియతమ నాయకులు కష్టపడి పనిచేస్తా ఉంటే మన ప్రాంతానికి మంచి ఉంది, మానవత్వం ఉంది, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని, మంచిని, మానవత్వాన్ని నిలబెట్టండి. దుర్మార్గాన్ని మీరు ఎత్తుకోకండి. ఆ దుర్మార్గాన్ని ఎత్తుకుంటే మంచివాడు కూడా దుర్మార్గులైపోతారు. దుర్మార్గాన్ని పెంచి పోషించిన వాళ్ళు అవుతారు. ఇవన్నీ మీరు గమనించమని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా.
నిన్న మోందా తుఫానికి మేము తిరిగాం, అధికారులు తిరిగారు. ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడ రైతు కష్టపడకుండా, ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన గండ్లు పడ్డ, చెరువులు దిగిన, వాగులు పొంగిన యుద్ధ ప్రాతిపదికన అడ్డం నిలబడి ప్రజల వైపు రాకుండా మళ్లించారు. అది మేము చేసినటువంటి పనితనం. మరి మీ పనితనం ఏందో చెప్పండి, మీరు ఏం చేశారో చెప్పండి, మీరు ఏ రకంగా ఈ ప్రజలకు న్యాయం చేశారో చెప్పండి. మేము చెప్తాం, ఏడ గంటలు కూర్చాం, ఎక్కడ మేము అడ్డంగా నిలబడ్డాం, ఎక్కడ మేము ఇబ్బంది లేకుండా చేశాం, మేము అన్ని చెప్తాం. ఈ రోజు రైతులందరికీ, నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి రేపు నష్టపరిహారాలు వచ్చేలా చేస్తా ఉన్నాం. దగ్గర 8,000 మంది పైచలకు రైతులకి ఈరోజు మనము పంట నష్టపరిహారాన్ని ఇప్పించబోతా ఉన్నాం. ఈ మోందా తుఫాన్ కారణంగా ఏం తక్కువ చేస్తా ఉన్నామని, ఏం ఇబ్బందులు పెడతా ఉన్నామని మీరు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇకనైనా ప్రజలారా, సోదరులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, వాస్తవాన్ని గ్రహించండి. మంచేదో చెడేదో మీరు తెలుసుకోండి. మంచిలో విషం జింబాలను చూస్తున్నటువంటి ఆ యొక్క దుర్మార్గపు పార్టీలను మీరు ఎంకరేజ్ చేయకండి. తీసుకుపెట్టేటువంటి వాళ్ళని భయపిస్తారు. రేపు మా గవర్నమెంట్ వస్తే మేము ఎంత చూస్తాం, మేము ఇంకో రకంగా ఇబ్బంది పెడతాం, మీరు ఎవరైనా పెట్టుబడులు పెడితే అంటే మనం బాగుండటం ఇష్టం లేదు. మన ప్రాంత ప్రజలు బాగుండాలని కోరుకోవడం లేదు. వెనుకబడ్డ ప్రాంత ప్రజలే పాపం ఈ ప్రాంతంలో మనం అన్యాయం చేశామే, మోసం చేశామే, వీళ్ళని దుర్మార్గంగా దొక్కేశామే అనేటువంటి ఆలోచన లేదు. వాళ్ళు చేసే పనే కరెక్ట్, మేము చేస్తున్నదే కరెక్ట్ అంటారు. ఏంటంటే ప్రైవేటీకరణ, కోటి సంతకాల సేకరణ. మెడికల్ కాలేజీ వల్ల నష్టం లేదయ్యా. ఫ్రీ ఓపీ చూస్తారు, 2.5 లక్షల ఆపరేషన్లు చేస్తారు. అలాగే 33 సంవత్సరాల పాటు మనకు ప్రజాసేవలు గవర్నమెంట్ ఇచ్చినట్టు మనకు అన్ని కూడా ఇస్తారు, సౌకర్యాలు ఇస్తారు. మెడికల్ కాలేజీకి వస్తే మీకంటే ఇంకా 15 సీట్లు ఎక్కువ ఇస్తా ఉన్నారు. దేనికయ్యా మీరు ధర్నా చేస్తుంది, దేనికయ్యా మీరు ఈ రకంగా సంతకాల సేకరణ చేస్తుందంటే మాట్లాడు. ఏంటంటే మా జగనన్న చెప్పిండు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని. ఎవడో పెట్టుబడి పెట్టి నేను మెడికల్ కాలేజీ కడతాను మీ ఊర్లో అంటే స్వాగతించాల. వాళ్ళకంటే ఎక్కువ సీట్లు ఇస్తామన్నది గర్వపడాల. వాళ్ళకంటే బాగా పనిచేస్తామన్నందుకు, ఆపరేషన్లు బాగా చేస్తామన్నందుకు మెచ్చుకోవాలి. అరే అటువంటిది ఈ వెనుకబడ్డ ప్రాంతంలో మొండి గోడలు కట్టి మెడికల్ కాలేజ్ మేము కట్టామంటారా? మీకు ఆడ సిగ్గు లేదయ్యా, మీకు ఆడ సిగ్గు లేదని మేము అడుగుతా ఉన్నాం. కేవలం 18% మాత్రమే కట్టి 8,500 కోట్ల రూపాయల డబ్బులు మీరు బ్యాంకుల ద్వారా లోన్లు తెచ్చి మెడికల్ కాలేజీలు కడతామని, మరి ఆ డబ్బులు ఎందుకు కట్టలేదు? ఎందుకు పెట్టి మెడికల్ కాలేజీ పూర్తి చేయలేదు? మీ కాంట్రాక్టర్లు ఎందుకు కట్టలేదు? మీరు డబ్బులు లేకుండా కట్టకపోయేసరికి అవి మూలబడిపోయినాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.